వెళ్ళా వెళ్ళా అంటే ఎంతమ్మా హిందీ ఉన్నాడా ఆలోచిస్తున్నాడా జరుగుబాటు నేను వాడలేదా ప్రైవేట్ హాస్పిటల్ నేను ఇక్కడ చేయించుకున్నా రెండు కష్టమా పాయింట్ అయిపోయి బిడ్డ కొంచెం వేగంగా కొట్టుకోవడం వల్ల ఆపరేషన్ అది మీకు అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ ప్రైవేట్ డాక్టర్ స్క్రీనింగ్ లేదా మీరేమవుతున్నారు? బేబీ ఏజ్ ఇస్ నాట్ ఏజ్కి సైన్స్ ఉండదు డిహెచ్ ఇచ్చారు అట్లీస్ట్ ఇప్పుడు ఏజ్ పెట్టుకోవచ్చు
చెప్పాలి డెలివరీ ప్రైస్ 4 days సిజేరియన్ వాట్ ఇస్ ద రేషియో సిజేరియన్ కనిపిస్తుంది కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి సార్ సిజేరియన్ 62% ఉంది సార్ నార్మల్ రేట్ సార్ ఆల్రెడీ రేట్ అయిపోయింది 4 స్టేట్స్ నాట్ కమింగ్ ఫర్ 100% నాట్ అది వచ్చే తర్వాత ఏదైనా పెట్టుకోవచ్చు. అది పాలు ఫస్ట్ గంటలో పుట్టినప్పుడు ఇచ్చేయడం వల్ల తెలియజేయడం జబ్బులు కూడా రావు. తెలుసా మీకు ఇది? రేట్ ఎంత ఉంది? 3 kgs. సో దెన్ రెడ్యూస్ అండ్ దెన్ ఉంటుందా 10 days ఫీడింగ్ చేయకూడదు అనేది ఒకటి గుర్తుండొచ్చు. అది మనం చెప్తున్నావా ఇవ్వకూడదని చెప్తున్నాం. మనం బ్రేక్ఫాస్ట్ పెట్టారా నడుస్తుందా? క్లాస్ అన్న క్లాస్ వస్తే ఏం జరుగుతున్నారు? ఫాదర్ ఎక్కడ? డెలివరీ సైజ్ నెక్స్ట్ బ్లీడింగ్ సీవియర్ అబ్డోమినల్ పెయిన్ సో ఇలాంటి ప్రమాదాలు ప్రస్తుతాలు ఉంటే ముందే రావాలని చెప్తున్నాను సార్. అలాగే బేబీకి కూడా పోయినాయి సార్. ఇప్పుడు తీసుకోవడం ఇబ్బంది ఉన్నా జ్వరం ఉన్నా ఎక్కడైనా కోల్డ్ చేస్తున్నా అలర్జీ కోల్డ్ ఉన్నా స్టాప్ ఫీడింగ్ బ్రిడ్ వెళ్ళాలంటే మీ చేతిలో ఉంది. మీరు ఎంత చేసిన డాక్టర్స్ గుర్తుపెట్టుకుని మిమ్మల్ని అంతేనా డాక్టర్ గారు? మీరు ఎంత చేసినా కూడా వాళ్ళని గుర్తుపెట్టింది. 1 year వరకు చేయాలమ్మా. పాలు 1 year వరకు పాలు తాగొచ్చు. అంటే దాంతో భీమవరంలో రాత్రి లాక్టేటింగ్ మేనేజ్మెంట్ యూనిట్ అని చెప్పి కొత్త యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకి పుట్టిన పిల్లలకి తల్లిపాలు ఇవ్వడంలో అవగాహన క్రియేట్ చేయడం. ఎవరికైనా సరే డోనర్స్ కూడా వాళ్ళందరికీ ఎక్సెస్ మిల్క్ కలెక్ట్ చేసుకొని లేని తల్లులకి అది డొనేట్ చేయడం, దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎన్సీసీ అండ్ మనకి స్పందన హెల్త్ వాళ్ళు ఇద్దరు NGOs కూడా దే హావ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ డొనేటింగ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఎంతో విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే మన భీమవరం లాంటి ఏరియాలో తల్లిపాల మీద అవగాహన క్రియేట్ చేయడం అనేది గవర్నమెంట్ నుంచో చెబుతుంది. తల్లిపాలు ఇస్తే పిల్లలకి ఖచ్చితంగా ఆరోగ్యం అనేది బాగుంటుంది. 1 సంవత్సరం వరకు ఖచ్చితంగా కూడా తల్లిపాలు అనేది మ్యాండేటరీ. అలా ఎవరికైనా తల్లులకి దీని గురించి అవగాహన క్రియేట్ చేయడం, దాని గురించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఈ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి యూనిట్స్ చాలా అరుదుగా ఉంటాయి. కాకినాడలో ఉందని చెప్పారు, భీమవరంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో 2 యూనిట్గా భీమవరంలో మొదలు పెట్టుకోవడం మనందరికీ కూడా చాలా శుభవార్త ఇది. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటూ, ముఖ్యంగా మన భారతదేశం చూస్తే మన హెల్త్ స్టాటిస్టిక్స్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మీద చాలా అవగాహన తక్కువగా ఉంది. కేవలం 60-65% వరకు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన పిల్లల్లో ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్, ఎక్కువగా వాళ్ళకి తెలివితేటలు కూడా బాగా ఉంటాయి. వాళ్ళకి దృఢంగా శారీరక దృఢత్వమే కాకుండా తెలివితేటలు కూడా పెరుగుతాయని చెప్పి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నుంచి కానీ ఎన్నో రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. కానీ మన భారతదేశంలో కొంత అవగాహన లేకపోవడం వల్ల ఇష్యూస్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి NGOs ముందుకు వచ్చి ఇలాంటి యూనిట్స్, లాక్టేటింగ్ మేనేజ్మెంట్ యూనిట్స్ పెట్టడము, దట్టు మన భీమవరం లాంటి టౌన్లో పెట్టడం చాలా చాలా శుభవార్త అండి. ఇది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటూ మన ఏరియా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ఇక్కడ మ్యాటర్నిటీ హెల్త్ వాళ్ళు చూస్తే దాదాపు ఒక 50% ఆఫ్ అవర్ హాస్పిటల్ ఎంటైర్లీ ఒక 50 బెడెడ్ ఉంటే ఇక్కడ దాదాపు 25 నుంచి 30 బెడ్స్ మనం మ్యాటర్నిటీ వాడికి అలా చేస్తున్నాము. సో దాంట్లో చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది డెలివరీకి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా మంచి హెల్తీ ఉన్న బేబీస్ని
డెలివరీ చేసిన తర్వాత 6 months వరకు వాళ్ళని ఎలా హెల్తీగా పెంచాలనే కౌన్సిలింగ్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఏరియా హాస్పిటల్ భీమవరంలో లాక్టేషన్ మేనేజ్మెంట్ జాయింట్ కలెక్టర్ చేతి మీద ప్రారంభించడం జరిగింది. దీనికి ఎన్సీసీ లిమిటెడ్ హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ తోటి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళు దీనికి సహకరించారు. మేము సిఎస్ఆర్ ఫండ్స్లో దీన్ని ఫండ్ చేశాము. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ లాక్టేషన్ యూనిట్ కాకినాడలో పెట్టాము. అది కూడా మేము ఎన్సీసీ తరఫున ఫండ్ చేశాము. ఇప్పటికీ 6 మిల్క్ బ్యాంక్స్కి మేము మన దేశంలో ఫండ్ చేశాము. మొత్తంగా 2 కోట్ల దాకా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మేము కేటాయించాము. ఇంకా మా హెల్త్ స్ట్రాటజీలో ఈ మిల్క్ బ్యాంక్ తల్లి పాల గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఫోన్ రాను కూడా మన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ మిల్క్ బ్యాంక్స్కి ఇంకొంచెం నిధులు కేటాయిస్తామని చెప్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సంతోష్. ధాత్రి లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ ఇవాళ భీమవరంలో ప్రారంభం ఇప్పుడిప్పుడే అయింది. మన జాయింట్ కలెక్టర్ గారు అలాగే రాజ్యసభ ఎంపీ సీతామహాలక్ష్మి గారు ఇద్దరు చేతుల మీదుగా ఎన్సీసీ యొక్క సహాయంతో ప్రారంభం చేయడం జరిగింది. నేను సుషేనా హెల్త్ ఫౌండేషన్ తరఫున మాట్లాడుతున్నాను. నీలోఫర్ హాస్పిటల్లో 2016లో ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటి మిల్క్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి మా తల్లిపాల గురించి తల్లిపాల కోసం మేము కంటిన్యూస్గా పనిచేస్తున్నాం. అలాగే కాకినాడలో 2021లో మిల్క్ బ్యాంక్ ప్రారంభం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మిల్క్ బ్యాంక్. అలాగే భీమవరంలో ఇవాళ ప్రారంభమైన లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎల్ఎంయూ. ఇప్పటి వరకు ఎల్ఎంయూ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదే మొట్టమొదటిది. ఎందుకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు ఇందాకనే. పుట్టిన వెంటనే బిడ్డ సి సెక్షన్ వల్ల లేకపోతే ఏదో కారణం వల్ల యూజువల్గా తల్లి నుంచి దూరం పెట్టి ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పుట్టిన వెంటనే వితిన్ 1 hour తల్లిపాలు ప్రతి బిడ్డకి అందాలి. ఇది హ్యూమన్ రైట్ ఆఫ్ ఎవ్రీ బేబీ. ఫస్ట్ 1 hourలో కానీ తల్లిపాలు తాగగలిగితే ముర్రుపాలు ఏవైతే ఉంటాయో కొలెస్ట్రాల్, అందులో కొన్ని కోట్ల ఇమ్యునోగ్లోబులిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ వల్ల కోవిడ్ లాంటి డిసీజెస్కి కూడా రోగనిరోధక శక్తి తల్లి నుంచి తన బిడ్డకి వెళ్తుంది. రకరకాల డిసీజెస్ తాలూకా ఆ రోగనిరోధక శక్తి ఇందులో వెళ్తుంది. అలాగే ఎన్ఈసి అంటారు. ఎన్ఈసి అంటే నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్. నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్ అనేది చాలా డేంజరస్ డిసీజ్. నవజాత శిశువుల్లో ప్రీటర్మ్ బేబీస్ ఎవరైతే ఉంటారో, అంటే 1500 గ్రాములు, 1000 గ్రాములు, 2000 గ్రాములు పుడుతున్న బేబీస్ ఎవరైతే ఉన్నారో ఆ బేబీస్ తాలూకు పేగులు చాలా 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 డెలికేట్గా ఉంటాయి. బ్యాక్టీరియా అటాక్ చేస్తాయి. అటాక్ చేసిన వెంటనే ఆ బేబీస్ చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సెప్సిస్ వస్తుంది. నియోనైటల్ సెప్సిస్ అంటారు. అది రాకుండా ఉండాలి అంటే ప్రపంచంలో ఏ డబ్బా పాలు కూడా దానికి సొల్యూషన్ కాదు. ఓన్లీ తల్లిపాలే. తల్లిపాలలో హెచ్ఎంఓ హ్యూమన్ మిల్క్ ఒలైగోసాకరైడ్ అనే ఒక అద్భుతమైన మాలిక్యూల్ ఉంటుంది. అది తల్లి నుంచి బిడ్డకి తన పాల ద్వారా వస్తుంది, కొలెస్ట్రాల్ ద్వారా వస్తుంది. అది ఒక లేయర్లా ఫామ్ చేసి ఏ బ్యాక్టీరియా కూడా బిడ్డను అటాక్ చేయకుండా కాపాడుతుంది. అందుకే తల్లిపాలు అంత విలువైనవి, అంత గొప్పదైనవి. ఆ తల్లిపాలు ప్రతి బిడ్డకి అందాలన్న ఆకాంక్షతో ఈ ధాత్రి లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్ ప్రారంభం చేయడమైనది. ఇక్కడ కంగారు మదర్ కేర్, కౌన్సిలింగ్, తల్లిపాల కోసం ఏ విధంగా కావాలంటే మసాజ్, అన్ని విధాలైన సపోర్టు, బ్రెస్ట్ పంప్స్ అండ్ డీప్ ఫ్రీజర్, 6 నెలల పాటు తల్లిపాలు పాడవకుండా ఉండే సదుపాయాలు ఇప్పుడు ఈరోజు ఇక్కడ భీమవరంలో ప్రారంభం చేయడం జరిగింది. నవజాత శిశువులకి ప్రప్రథమంగా ఈ తల్లిపాలు ఇవ్వబడతాయి. ఏ ప్రీటర్మ్ బేబీ కూడా చనిపోకూడదు. సింగిల్ డిజిట్లోకి రావాలి నియోనాటల్ మార్టాలిటీ అండ్ ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు. దానికోసం ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా గురించి చెప్పారు మన జాయింట్ కలెక్టర్ గారు. సింగిల్ డిజిట్లోకి రావడానికి మేము ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎన్సీసీ మరియు భీమవరం ఏరియా హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా సూపరింటెండెంట్ గారికి, డీసీహెచ్ఎస్కి శుభాకాంక్షలు. ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఈ హాస్పిటల్లో మీరు ప్రారంభించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు. తల్లిపాలు అమృతం, డబ్బా పాలు నిషేధం.